గోకవరం మండలం గండికొండ గ్రామంలో కుంతిదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు 19వ తారీఖు జాతర అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేమని చెప్పి వాళ్ళు డిసీవ్ చేసి పోలీస్ని ఇంకా కొంతమంది వ్యక్తులు డిసీవ్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది తొంటిగంట గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని అక్కడ ప్రదర్శన చేసినటువంటి 3 వ్యక్తుల్ని ఆర్గనైజర్స్ 2ని మొత్తం 5ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా దానికి ఆ డ్యాన్స్లకు ఉపయోగించినటువంటి టాక్టర్ని సౌండ్ సిస్టమ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు, అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవని చెప్పి మాకు అఫిడవిట్ ఇచ్చారో ఎంఆర్ఓ గారి దగ్గర బౌండవర్ ఎవరో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఇందు మూలంగా మన గోకవరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామ దేవతలైనటువంటి అమ్మవారి జాతరలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల వంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని, ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరుతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని, డీజేలు సౌండ్ సిస్టంలు కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు రానున్నాయని కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరికి వచ్చినాయి. అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట పేకాటలు కూడా ప్రోత్సహించొద్దని, ఎలాంటి అశ్లీల ఇజ్రాలో డ్యాన్సులు కూడా ప్రోత్సహించని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే అమ్మవార్ల జాతరలు కానివ్వండి, స్వామివార్ల కళ్యాణాలు కానివ్వండి, భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిబంధనల్ని డీవియేట్ చేస్తూ ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని, ఈ సంఘటన మీద 2 కేసులు నమోదు చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేశాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారి పరిశీలనలో కూడా ఈ బౌండవర్ కేసు కూడా ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ తోటి దాదాపుగా 3 కేసులు అయ్యి వాళ్ళందరినీ కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా దీని మీద రిపీటెడ్గా ఎవరైనా చేసినా వాళ్ళ మీద సీట్స్ అయ్యి కూడా ఓపెన్ చేసి నిరంతరం వాళ్ళ మీద నిఘా పెడతాం. అన్ని దానికి రావాల్సిన సెక్షన్లను పెట్టాం. వాళ్ళందరినీ కూడా కోర్టులో వేస్తాం. అవన్నీ డాక్టర్ సంబంధించిన డీజేలు అవి కూడా సీజ్ చేస్తాం. అందరికీ కూడా ఎవరికైతే మనం ముందస్తుగా కొంతమందిని ఫౌండ్ అవుట్ చేస్తాం, వాళ్ళు ఎవరైనా డీవియేషన్ అయితే వాళ్ళ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎంత రోజులైనా సరే వాళ్ళని కూడా కోర్టు ముందు ఆధారపరుస్తాం. ఇప్పుడు 5 అండి. యాక్షన్ తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ మన దృష్టిలోకి వచ్చింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న ఆ గ్రామంలో కూడా మరలా జాతరకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బందోబస్తు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసి అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రజలకి మీ ద్వారా తెలియచేయాల్సింది ఏంటంటే, అది ఎవరైతే అలాంటి ప్లే చేస్తున్నారో, ఎవరైతే అలాంటి కార్యక్రమాలు వేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి ఏమైనా చూడగలుగుతారని ఒక ప్రశ్న సంధించాలి వాళ్ళకి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాంటి కార్యక్రమం ఏదైనా మీరు చూడగలరా? మీకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉంటారు గ్రామంలో, డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు, మీ మదర్ ఉంటారు, మీ రిలేషన్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ బంధువులు వస్తారు. గ్రామంలో జాతర అంటే చుట్టుపక్కల 5,000 జనాభా ఉంటే బయట నుంచి 10-15 వేల మంది వస్తారు.
అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది ఊరంతా కూడా. అలాంటి కార్యక్రమాల్లో ఇట్లాంటి ఊర్లో ఇలాంటిది ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ ప్రజల వైఖరి మారాలి పూర్తిగా. ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేయకూడదు. స్పాన్సర్స్ కూడా కొంతమంది చెప్తున్నాం, కొంతమంది స్పాన్సర్స్ కూడా వాళ్ళు దేనికి స్పాన్సర్ చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళ రూల్స్ కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. అట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సిఫార్సులు కూడా ఇండైరెక్ట్గా కూడా చేస్తున్నారు వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వారికి కూడా. అలాంటివి కూడా ఉండకూడదు. ఎవరైతే సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే ప్రోగ్రామ్స్నే మనం అంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సోషలాజికల్ హీనస్. ఇది ఒక ప్రజలు ఎవరో ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు, వాళ్ళు అట్లాంటి పెట్టాలనేటువంటి ఒక చెడు ఆలోచనతో ఒక అశ్లీలమైనటువంటి కార్యక్రమం అనేది జరిగింది. పూర్తిగా ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎలాంటి కుగ్రాములు అయినా సరే ఎలాంటి చోట కూడా మహిళలు అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానీ, డ్యాన్సులు కానీ, యాక్టివిటీస్ అవి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఊరేగింపుల్లో కావచ్చు ఉండకూడదు అనేది దృఢ సంకల్పం. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం. దాని మీద ఈ 2 days నుంచి కూడా ఈ కేసుని స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి అదుపులోకి తీసుకుంటూ కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అది అంటే దాన్ని ఎంతవరకు పెట్టాలి అలాగా. నిజంగా కానీ ప్రతి సంవత్సరం జరుగుతుంటే యూ హ్యావ్ రైట్, మీరు తప్పనిసరిగా దాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. యూఆర్ ఇన్ 4th estate. మళ్ళీ మీరు ఇంకా మోరోవర్ పత్రికా రంగంలో ఉన్నారు. దానికి ఇది అభ్యంతరం ఏం లేదు కదా. మీరు ఎలాంటిది ఎప్పుడు వెలుగులోకి తీసుకొచ్చినా తప్పనిసరిగా మేమైతే చర్యలు అయితే 100% తీసుకుంటాం. శ్రీరంగపట్నం మన జరిగినాయి. ఆ ఉత్సవ కమిటీలు 7 చోట్ల డయాస్ వేశారు. కమిటీని అందరినీ బౌండ్ అవుట్ చేసుకుంటాం. ఏదైనా డీవీఎస్ అయితే వాళ్ళ రోల్ కూడా, వాళ్ళ పాత్ర కూడా చూస్తాం. వాళ్ళు మన కార్యక్రమాలన్నీ చక్కగా గ్రామం అంతా కలకల్లాడితే 10,000 జనాభా అయితే 40-50 వేల మంది ప్రోగ్రామ్స్ అన్ని చూసి అన్ని చక్కటి ప్రోగ్రామ్స్, భక్తికరమైన ప్రోగ్రామ్స్, చిన్నపిల్లల డాన్స్లు, ఆర్కెస్ట్రాలు, అందరూ వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.